సూపర్ 6 హామీలను అమలు చేయలేకే కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ సామాజిక వర్గ అధ్యక్షులు దుంపల రామారావు అన్నారు. వైసీపీ అధినేత జగన్ పిలుపుతో కోటిపల్లి జంక్షన్ వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. కోట్లాది మంది హిందూ ప్రజల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని కూడా వాడుకుంటున్నారని మండిపడ్డారు. वेदात्मक प्रमाणेन सात्विकैश्च प्रमातृभिः प्रमेयेन सहस्र విభూత్యర్మం ధృభ్యర్మం పరమాత్మకర్మం వాచ్యర్మం 40 కోట్లు ఉన్న హిందువుల్ని దేశ విదేశాల ప్రపంచాల్లో ఉన్న హిందువుల మనోగతాలందరూ కూడా ఒక తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ ఉందని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం అనేది చాలా లోకమే ఒక్కసారి ఉలిక్కిపడినట్టు చేశారు. కారణం ఏంటంటే వాళ్ళ కూటమి సమావేశాల్లో ఒక జనరలైజ్డ్ టాపిక్ లా తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ మిక్స్ అయిందని చెప్పి చెప్పడం అనేది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. కారణం అంటే ఎవరైతే గీ సప్లై చేస్తారో ఆ గీ సప్లై అనేది తిరుపతి వేరు తిరుమల వేరు. తిరుపతిలోనే ఒక 3 టెస్టులు చేస్తారు. ఆ టెస్టుల్లో ఎటువంటి కల్తీ జరిగినా, ఎటువంటి యానిమల్ ఫ్యాట్స్ కానీ వెజిటబుల్ ఫ్యాట్స్ కానీ ఏమైనా మిక్స్ అయినా తిరుపతి నుండే వెనక్కి రిటర్న్ చేసే పరిస్థితి ఉంది. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా సుమారు 18 సార్లు ఆ టెస్టుల్లో ఫెయిల్ అయితే పంపించడం జరిగింది. అసలు నెయ్యిలోనే కల్తీ జరగకపోతే ఈ లడ్డూలో కల్తీ ఎలా జరుగుతుంది? రెండో విషయం ఏంటంటే సూపర్ 6 లేనిపోని హామీలు, సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు ఆశ పెట్టేసి అధికార దాహంతో అధికారాన్ని చేపట్టి ఎక్కడైతే ఈ హామీలకి ప్రజలు నిలదీస్తారని చెప్పేసి ప్రజల్ని ఒక డైవర్ట్ చేశారు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంతే తప్ప తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, తిరుమల అదన్నీ కూడా ఒట్టి బూటకపు.